కల్తీ నెయ్యి కేసులో రెండవ ప్రధాన నిందితుడు ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను తిరుపతి రెండవ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మిగిలిన ముగ్గురు నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్తో పాటు ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకునే విషయమై సిట్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం వాదనలు జరుగుతున్నాయి. కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 8న సిట్ బృందం అరెస్టు చేసిన నలుగురు నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆ మరుసటి రోజు తిరుపతి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏఆర్ డైరీ ఎండీ సంబంధించిన పిటిషన్పై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ అతడి తరపు న్యాయవాది వాణి కోర్టును కోరారు. కల్తీ నెయ్యి కేసులో రాజశేఖరన్ కీలక నిందితుడని, ఆయనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ లేవని సిట్ తరపున ఏపీపీ జయశేఖర్ వాదించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. కీలక నిందితుడైనందున అతన్ని బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. వాదనలు ముగిశాక తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. రాజశేఖరన్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సోమవారం తీర్పును వెల్లడించింది. కాగా ఈ కేసులో మిగిలిన నిందితులైన పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ, వినయ్కాంత్ చావడాల తరపున న్యాయవాది అర్చన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది. అలాగే ఇదివరకు నిందితులు నలుగురిని 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన సందర్భంలో పొమిల్ జైన్, అపూర్వ, వినయ్కాంత్ చావడాలు విచారణకు సహకరించలేదని, ఆ కారణంగా వారిని తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా వాదనలు జరగనున్నాయి. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.